ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే జలదంకి ఎంపీపీ అయ్యేదానికోసంగా ఆ రోజు ఆయన చేసిన అరాచకం దగ్గర నుంచి ఆ తర్వాత బ్రాహ్మణకాక చెరువు చేపల సొసైటీలో వివాదాలు సృష్టించడం, కిడ్నాపులు చేయటం, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కావల్లో కూడా అదే విధమైన చరిత్ర సృష్టించేదానికి, అదే విధమైన ఆనవాయితీని తీసుకొచ్చేదానికి ప్రశాంతంగా ఉన్నటువంటి కావల్లో ఇటువంటి కుట్రలు చేయటం మంచిది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు మా మాజీ శాసనసభ్యులు 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కావలి ప్రజానీకానికి అంతా తెలుసు. హత్యా రాజకీయాల్లో హత్యలు ప్రోత్సహించడమో, దాడులు చేయించడమో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సాంప్రదాయం కాదు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఎవరు వచ్చినా అన్నా అంటూ పిలిచేవాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద నిన్న దర్శక నిర్మాతలు అందరూ కలిసి ఒక మంచి సినిమా తీశారు. పాపం సినిమా ఫ్లాప్ అయింది, సినిమా మాత్రం ఫెయిల్ అయిపోయింది. మంచి సినిమా తీశారు, బాగా మంచి దర్శకత్వం వహించారు, కానీ సినిమా ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకో కావలి శాసనసభ్యులు గారి దగ్గర అసహనం, అసంతృప్తి, ఆవేదన ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ పోయినా ప్రెస్ మీట్లో పోయినా, ప్రెస్ మీట్లోనే కాదు, ప్రెస్ మీట్లోనూ వైసీపీ వాళ్ళలో కాదు, సొంత మనుషులను సైతం, ఆయన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని సైతం అంత అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తున్నారు. మనం మీడియాలో కూడా చూసాం. మన తుమ్మలపేటలో కావ్యకృష్ణారెడ్డి గారి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఒక శాసనసభ్యులుగా ఉండి అందులో విద్యావంతుడని చెప్తున్నారు, విద్యార్థులకు పాఠాలు నేర్పించాడని చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎంత ఘోరంగా ఉందో కావలి ప్రజలంతా చూస్తున్నారు. కావలి ప్రజలకు బాగా అర్థమైంది ఇప్పటికే ఎవరు నేచర్ ఏంది, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేచర్ ఏంది, ప్రస్తుత శాసనసభ్యులు గారి నేచర్ ఏందో కావలి ప్రజలకు అర్థమైంది. సరే, దీనన్నిటికీ కారణం ఏందయ్యా, ఎందుకు ఈయన ఇంత అసహనంగా, ఇంత ఆందోళనకు గురవుతున్నాడు, ఎక్కడో నిరాశ ఉంది, ఆయన మనసులో నుంచి రకరకాల మాటలు వస్తున్నాయని చెప్పి ఆరా తీస్తే కంట్లో నలుసు ఇంట్లో పోడు ఉన్నోళ్ళు ఎవరు బాగుపడరంట, ప్రశాంతంగా ఉండలేరంట. ఈయనకి పాపం సొంత పోరు ఎక్కువైంది. సొంత పోరు ఎక్కువడానికి కారణం ఏంటంటే కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని అందరిని కూడా పక్కన పెట్టి ఈయన ఒక కోటరీని తయారు చేసుకునే దానిలో భాగంగా కొంత అక్కడ అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడిలో భాగంగా పాపం ముసునూరు మనీష్